ప్రార్థించేటప్పుడు మోకరించడం తప్పనిసరా? కొంతమంది ప్రార్థన సమయంలో ఎలా కూర్చున్నారో అలాగే కూర్చుంటారు, కానీ మోకరించరు, కుర్చీలోంచి దిగరు. ఈ రోజుల్లో మోకరించి ప్రార్థించడం ఎంతవరకు అవసరమంటారు? జవాబు: మనము ప్రార్థించేటప్పుడు దేవుడు గమనించేది హృదయస్థితి నిజమే, కానీ ఆ హృదయస్థితిని తెలియజేసేది మన బాహ్యస్థితి. ఈరోజు సంఘాల్లో, కుటుంబ ఆరాధనల్లో, గృహ కూడికల్లో మోకరించి ప్రార్థించడం నామోషిగా ఫీల్ అయ్యేవారు లేకపోలేదు. కేవలం పాపులు మాత్రమే మోకాళ్ళ మీద పడి దేవుణ్ణి గోజాడాలి, కానీ నాలాంటి పవిత్రులు కాదు అని గర్వించేవారు లేకపోలేదు. ఎవరు ఏ విధముగా ప్రార్థించినప్పటికీ రాజులకు రాజైన, ప్రభువులకు ప్రభువైన యేసయ్య ముందు తగ్గించుకొని ఆయన సన్నిధి అంటే భయభక్తులు కలిగి మోకరించి ప్రార్థించేవారు ఇంకా ఉన్నారు. బైబిల్ గ్రంథమందు మోకాల్లోని ప్రార్థించడం అత్యంత శ్రేష్టమైన భంగిమ. ఇది దేవుని యందలి భయభక్తులను సూచిస్తుంది. రాజు మరియు జ్ఞాని అయిన సొలొమోను మందిర ప్రతిష్ఠ సమయంలో ప్రజలందరి మధ్య దేవాది దేవుని ఎదుట మోకాల్లోని ప్రార్థించెను. మోకాల్లోనుట తగ్గింపునకు, వినయమునకు, భయభక్తులకు సూచనయని మనం చూస్తాం. 2 రాజులు 1:13లో నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకిన ఎడల నేను స్వస్థపరచెదను అని ఉంటుంది వాక్యంలో. దీనిని బట్టి తగ్గింపు కలిగిన ప్రతి వ్యక్తి దేవుని సన్నిధిలో మోకరిల్లునని అనుటకు సందేహము లేదు. ఇజ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఎజ్రా తన మోకాళ్ళ మీద పడి తన ప్రజల నిమిత్తం పశ్చాత్తాపడెను. దానియేలు దినమునకు 3 మోకాళ్ళ మీదనే ప్రార్థన చేసేవాడు. దేవుని స్వరూపి అయిన యేసుక్రీస్తే తన తండ్రికి ప్రార్థన చేసినప్పుడు మోకాళ్ళూని ప్రార్థించెను. ఆయనే మోకాళ్ళూనితే మనం మరీ ఎక్కువగా మోకాళ్ళ మీద ఉండవద్దా? యేసయ్య దగ్గరికి సహాయం కోసం వచ్చిన వారు మోకాళ్ళూని ఆయనను బ్రతిమలాడుకొనినట్లు చూస్తాం. మరి దేవుని సహాయం నిత్యము కోరే మనం మోకరిల్లవద్దా? భక్తుడైన స్టెఫెను తనను రాళ్లతో చంపుతున్న వారి నిమిత్తం చివరి నిమిషంలో కూడా మోకాళ్ళ మీద పడి తండ్రి వీరిని శిక్షింపవద్దు అని ప్రాధేయపడ్డాడంటే మోకాళ్ళ ప్రార్థన ఎంత అవసరమో తెలుస్తుంది. పౌలు భక్తుడు మోకరించి ప్రార్థించినట్లుగా చూస్తాం. చనిపోయిన దోర్కాను మోకాళ్ళ మీద ప్రార్థించి పేతురు లేపినట్లుగా చదువుతాం. ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది గొప్ప గొప్ప భక్తులు మోకాళ్ళ ప్రార్థన చేసిరి. మోకాళ్ళ ప్రార్థన మనలో ఉన్న తగ్గింపును, వినయమును, సాత్వికత్వమును తెలియజేస్తుంది. నామోషి పడేవారు ఎలాగూ మోకరించరు అనుకోండి. కనుక మనలను మనం తగ్గించుకొని మోకాళ్ళుని ప్రార్థించి దేవుని దయను పొందుకుందాం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నానని ఉంటుంది వాక్యంలో. యెషయా 66:2లో. గమనిక: శరీరంలో బలహీనత కలిగియుండి వయస్సు మీద పడి మోకాళ్ళూన లేని వారికి ఈ జవాబు వర్తించదు.